అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. काय बाजी घेऊन गेला म्हणते रेदासला किती चिंता काय साधा माणूस जास्त जर आला काय माणसाने आलाच नाही काय काय कट्टा बघे पाणी भरलं बिंदे गेले रेक्टन एक फोटो मार पाणी रेक्टन एक बार फोटो मार बिंदे సరిహద్దు గ్రామాల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రకు వెళ్ళాం. మహారాష్ట్ర రాష్ట్రంలో మమ్మల్ని కలపొద్దని 14 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. నిన్న నేరుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ని కలిశారు. కలెక్టర్ని కలిసి మెమోరాండం ఇచ్చారు. కెరమేరు మండలం పరందోలి నుంచి మొదలుకొని అటు అంతాపూర్ వరకు ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో 12 వివాదాస్పద గ్రామాలు ఉన్నాయి. మరి వివాదాస్పద గ్రామాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు 2 రాష్ట్రాల నుంచి ఆ ఫలాలు అనుకున్నపై అయితే ఇప్పుడు నేరుగా మహారాష్ట్ర ప్రభుత్వం మాదే ఆ గ్రామాలు, మా ప్రాంతంలోనే ఆ గ్రామాలు ఉన్నాయని నేరుగా డిసైడ్ చేసిన పరిస్థితి. వాళ్ళు మీడియా సమావేశం కూడా చేసిన పరిస్థితి. అయితే మాకు మహారాష్ట్ర వద్దు, తెలంగాణనే ముద్దు అని ఇటు సరిహద్దు గ్రామాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇటు ఆ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నారు. అటు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు వస్తుంది, ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వస్తుంది. ఈ వివాదం కాస్త ఇప్పుడు చిలికి గాలివానలా మారింది. ఇది ఉద్యమ దిశగా కూడా
కొనసాగుతుంది. 14 గ్రామాల ప్రజలు దాదాపుగా 4,000 నుంచి 4,500 మంది ఉంటారు. వారందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రకు వెళ్ళాం, తెలంగాణే కావాలి, మాకు అక్కడ రేషన్ ఇస్తున్నారు, ఆ రేషన్ కూడా అవసరం లేదు, రేపటి నుండి తీసుకోమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.